సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మనిషి విశ్వాసం అక్కడ మతాల సరిహద్దులను చెరిపివేస్తుంది. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన భిన్నత్వంలో ఏకత్వం ఏడాదికి ఒకసారి పండగల ఆవిష్కృతమవుతుంది. అదే నెల్లూరులో జరిగే రొట్టెల పండగ. యుద్ధంలో అమరులైన 12 మంది యోధులు సమాధులను దర్శించుకుని రొట్టెలు తింటే కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకునేవారు కొందరైతే తీరిన కోరికను రొట్టె వదిలేవారు మరికొందరు. ఇదేదో ఒక ప్రాంతానికి పరిమితమైన రొట్టె కాదు. దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు అక్కడికి వస్తారు. భక్తి విశ్వాసాలతో అమరవీరుల సమాధులను దర్శించుకొని రొట్టెలు మార్చుకుంటారు. మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రొట్టెల పండుగ. ఈ నెల 6 నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుగ విశేషాలు ఒకసారి చూద్దాం. మత సామరస్యానికి ప్రతీక ఆ పండుగ ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఆ మతం ఈ మతం అని లేకుండా అందరూ కలిసి వచ్చి కోరిన కోరికలు రొట్టెలు మార్చుకోవడం దశాబ్ది కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. 3 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొంటారు. ఆర్కేటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియచేస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెలు విడిచినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆ సంఘటన అంతరమే రొట్టెల పండుగ మొదలైందని పెద్దలు చెబుతుంటారు. 1930లో ఈ రొట్టెల పండుగ మొదలైన క్రమం తప్పకుండా జరుగుతూ స్థానిక పత్రికలలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో తయారు చేసుకొచ్చిన చపాతీలు చెరువులో నీళ్లల్లో దిగి తలపై ముసుగు వేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు. ఆరోగ్యం గురించి మొక్కుకుంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచే మొక్కు చెల్లిస్తారు. ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె ఇలా ఎన్నో రకాల రొట్టెలు ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. వివిధ రకాల కోరికలకు సంబంధించి స్వీకరించిన రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం 1కి 2 రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు. ఇది పలానా కోరికకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు కూడా ఏర్పాటు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెల మార్పిడి చేసుకున్న భక్తులు జిల్లాలోని కస్మూర్, అనము సముద్రం పేటలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. చెరువు వద్ద ఉన్న ఏపీ పర్యాటకం వారి ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రొట్టెల పండుగ జరిగే సమయంలో బార్ షహీద్ దర్గాలో గంధా మహోత్సవం కూడా జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి